బుడ్డదైనా సరే చాలా బలం ఉంది దీనికి. మా అమ్మమ్మ లాగినా సరే చూసారా రావట్లేదు. వెనక్కి లాగేసుకుంటుంది. హలో మామ, అందరైతే ఎలా ఉన్నారు? నేను మీ గోదావరి వంశీ మామ. ఇవాళ పొద్దున్నే సండే కాబట్టి పొద్దున్నే లేచానమాట. మార్కస్ గారికి గుడ్ మార్నింగ్ చెప్పి వాడినైతే ఇంకా కట్టేశాను. మార్కస్ గారిని కట్టేసాం కదా, ఇంకా పైకెళ్ళి మన మేకపిల్లని అయితే చూసేద్దాము. వాటిని ఇప్పుడు వదలాలన్నమాట. మేత టైం కదా. బయటకు వచ్చినా లేదా ఎండ చూసారు ఎంత గట్టి కాస్తుందో. టైం చూస్తే 8 అయిందనమాట. సరే ఇంకా గబగబా పైకైతే వెళ్తున్నాను మామ. మన షెడ్ వేసిన నుంచి మన మేకపిల్లని అయితే పైన పెడుతున్నాను అనమాట. కింద ఇంకా పెట్టట్లేదు. గేట్ కూడా ఇలా సెట్ చేశాను అనమాట. మార్కస్ గారు అయితే వచ్చేస్తాడని చెప్పి ఇంకా గేట్ అయితే వేసాను. గేట్ అయిపోతే మార్కస్ గారు ఇంకా వాటిలో బంతి కింద ఆడతాడనమాట. ఇంకో మన మేకపిల్ల అయితే పాపం మంచి ఎండలో ఉన్నాయన్నమాట. ఇవాళ సండే కాబట్టి లేట్గా లేచాను మామ. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈ టైంకి అయితే మేకపిల్ల మనం అయితే మేతకు వదిలేస్తాం అనమాట. తెల్లపిల్ల చూడండి మా అమ్మమ్మ లాగుతుంటే ఆ పక్కన బలవంతంగా ఇదైతే వెనక్కి లాగేసుకుంటుంది, రావట్లేదు. మన ఎర్రపిల్ల అలా కాదు మామ, మంచిగా వచ్చేస్తే చూడండి. అయితే మన ఎర్రపిల్ల అయితే అలా ఉండదు మామ. తాడు తీసాం లేదో చంగ్ చంగ్ అయితే వచ్చేస్తుంది. తెల్లపిల్లకైతే ఇంకా బెదిరిపోలేదు మామ. అప్పటి నుంచి అలా బెదిరిపోతుంది అనమాట. ఇంకా వీటిని తీసుకుని అయితే కిందకి వెళ్ళిపోతున్నాను మామ. ఇగో ఈ చోటంతా కడితే ఫుల్ మేత ఇంకా మేత ఉంటాయి. మా అమ్మమ్మే పాపం ఇంకా కుస్తీలు పడుతుంది తెల్లపిల్లతోటి. ఈ నల్లపిల్ల అలా ఉండదు మామ, మంచిగా మనతో ఫ్రెండ్లీగా ఉంటుంది, మంచిగా ఆడుతూ ఉంటుంది అనమాట. మంచిగా ఈ రెండింటిని అయితే ఇక్కడ కట్టేసాను మామ. ఫుల్గా మేత ఉంది కాబట్టి మేస్తూ ఉంటాయి. సండే అయినా మనకి వాళ్ళ వర్క్ లేదు కానీ ఇంట్లో పెద్ద వర్క్ అయితే ఉందన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్లో అయితే నేను సఫాలో అయితే వాడతాను అనమాట. ఫ్రూట్స్ అండ్ నట్స్ సీడ్స్ మామ. ఇది ఉత్తిగానే తినేచ్చు, లేదంటే పాలు వేసుకుని తిన్నా బాగానే ఉంటాయి అనమాట. నేనైతే పాలు అయితే వేసుకుని తింటాను అనమాట. నాకైతే చాలా ఇష్టం ఇవి అయితే. ఇందులో అయితే ఎనర్జీ, కాల్షియమ్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఫ్యాట్ కూడా మనకి ఎక్కువ పట్టదు అనమాట. అందుకని ఎక్కువ తింటూ ఉంటాను. ఇవాళ పెద్ద పని ఏంటనుకుంటున్నారా? మార్కస్ని స్నానం చేయించడమే. వీటికి స్నానం చేయించాలంటే నాకు పెద్ద యుద్ధమే లెక్క అనమాట. యుద్ధానికి రెడీ అయినట్టు రెడీ అవ్వాలి. ఇటు స్నానం చేయించడానికి ఇటు ఒక చోట కూర్చోడు అనమాట. ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, మనల్ని తడిపేస్తూ ఉంటాడు. ఇంకా కానీ మామ తెలియదు కానీ ఈ యానిమల్స్తో అయితే ఒక హ్యాపీనెస్ ఉంటుంది మామ. సండే వచ్చినా సరే నాకైతే బోర్ కొట్టదు. మన మార్కస్ గడితో అయినా మన మేక పిల్లలతో అయినా అలా ఆడుతూ ఉంటే ఒక బోర్ అని ఉండదు మామ. ఏంటో తెలియని హ్యాపీనెస్ ఉంటుంది నాకైతే. మీకు కూడా ఎప్పుడైనా ఉంటుందా మామ అలా హ్యాపీనెస్? వీకెండ్ వస్తే, హాలిడేస్ వస్తే మీ యానిమల్స్తో మీరు అలా ఆడుకుంటారో లేదో తెలియదు కానీ నేనైతే చాలా బాగా ఆడుకుంటాను మామ. ఎందుకంటే మా మార్కస్ గారికి నేను స్నానం చేసినా వాడు స్నానం చేశాడో తెలియదు. చూసారా నన్ను అయితే ఎలా తడిపేశారు. మీరు కూడా యానిమల్ ఎవరైతే లైక్ చేయను ఉంటా.